హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే అనవసరమైన వస్తువులపై ధనవ్యయం చేయాల్సి వస్తుంది. ఇక గృహమున కొందరి ప్రవర్తన మానసిక ఆందోళన కలిగిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. దేవాలయాలను దర్శిస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అలాగే ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం ఈరోజు మిథున రాశి వారికి మేలు చేస్తుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉన్నందున ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన స్నేహాల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక రాజకీయ నాయకులకు, కళాకారులకు, క్రీడాకారులకు కూడా ఇబ్బందులు అనేవి కనబడుతున్నవి. అలాగే ఈరోజు కొత్త వారిని మోసపోయే అవకాశం ఉన్నందున కొంత నమ్మే విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఇక తప్పుడు పనుల వల్ల కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధం అవ్వండి. ఇక ముఖ్యమైన ఒప్పందాలు వాయిదా వేసుకుంటారు. బంధువులతో విరోధాలు కలుగుతాయి. ఇంట బయట చికాకులు తప్పవు. మానసిక ఆందోళన వేధిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసే పనులలో కొన్ని పొరపాట్లు దొరికే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. పారిశ్రామికవేత్తలు, రాజకీయ వర్గాల వారికి నిరాశజనకంగా ఉంటుంది. కళాకారుల యొక్క ప్రయత్నాలు మందగిస్తాయి. ఇక విద్యార్థుల నిర్ణయాలలో కొంత నిదానం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మహిళలు కొంత ఆందోళన చెందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారు శివ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.